దానిలోనే ఇంకా వివరిస్తాను. ఈ కాల్ తీసుకున్న తర్వాత వివరిస్తాను. అలాగే గురుగారు మరో కాలర్ వేచి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళ సమస్యను తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటమ్మ అండి. వెంకటమ్మ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ ముషీరాబాద్ నుండి మాట్లాడుతున్నాం. ముషీరాబాద్ నుండి మాట్లాడుతున్నారా? ఓకే వెంకటమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా కూతురు గురించి. ఓకే అండి, మీ కూతురు పేరు చెప్పండి. తిరుమలమ్మ. తిరుమలమ్మ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా? ఎవరిదండి? మీ కూతురుది, తిరుమలమ్మ గారిది. 2004 సెప్టెంబర్ 26. 2004 సెప్టెంబర్ 26. ఓకే అండి, ఎప్పుడు జన్మించారు? శుక్రవారం రోజు నైట్. సమయం చెప్పండి, సమయం. ఏ టైం? 10:30 అట్లా. 10:30 మార్నింగా ఈవినింగా? ఈవినింగ్. ఈవినింగ్ 10:30 అంటే రాత్రి 10 గంటలకు. ఓకే అండి, రాత్రి 10 గంటలన్నరకు జన్మించారు. ఎక్కడండి? ఇక్కడనే రామ్నగర్. రామ్నగర్లో జన్మించారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. మీ సమస్య గురుగారికి వివరించండి, చక్కని పరిష్కారం వివరిస్తారు గురుగారు. మాట్లాడండి గురుగారితో. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. అంటే మా కూతురికి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అనేసి అడుగుదామని కాల్ చేశానండి. ఏం తెలుసుకుందాం అండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా కూతురికి సంబంధాలు అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. అనుకుంటున్న కొద్దికి దూరమే అవుతున్నాయి కానీ పెళ్లి మాత్రం జరగట్లేదు. అదే పెళ్లి జరుగుతుందా జరగదా? మా చుట్టాల అబ్బాయిని అనుకుంటున్నాం కానీ అనుకున్న కొద్దికి మాట్లాడదాం అంటున్నాము కానీ అది దూరమే వెళ్తుంది. ఇంతకుముందు ఎవరికైనా చూపెట్టారమ్మా? చూపించలేదండి. అంటే అడిగితే చెప్పారు అవుతుంది పెళ్లి అవుతుంది ఈ సమ్మర్ లో అనేసి అన్నారు కానీ మళ్ళీ ఏం చెప్పలేదు వాళ్ళు అడిగితే. సరేనమ్మా, మీ అమ్మాయి జాతకం నక్షత్రం తెలుసా మీకు? విశాఖ నక్షత్రం. కాదమ్మా, మీ అమ్మాయి పుట్టింది 26 సెప్టెంబర్ 2004 కదా? అవునండి. మీ అమ్మాయిది శతభిష నక్షత్రం, 3వ పాదం, కుంభరాశి, వృషభ లగ్నం. గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ అమ్మాయి జాతకంలో 3 గ్రహాలు దగ్ధమవుతున్నాయి. కుజుడు, సూర్యుడికి అతి దగ్గర కన్యా రాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడు, గురువు ఉన్నారు. వీళ్ళందరూ దగ్ధమవుతున్నారు. సూర్యుడికి అతి దగ్గరగా ఉండి ఈ 3 గ్రహాలు దగ్ధమవుతున్నాయి. అతి శుభగ్రహం అనేటువంటి గురువు దగ్ధమవుతున్నాడు. వివాహానికి, వైవాహిక జీవితానికి కారకుడైనటువంటి కుజుడు దగ్ధమవుతున్నాడు. ఆ కారణం వల్ల ఈ అమ్మాయికి పెళ్లి కావడం కష్టం అవుతుంది. పెళ్ళైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు వస్తాయి. బాగా గొడవలు పడి విడిపోవడానికి అవకాశం ఉన్నది. అందుకోసమే సూర్యభగవాన్ నిత్యం ప్రార్థించాలి. ఇవి కాకుండా రాహు కేతువులు అడ్డుపడుతున్నారు. అందుకని రాహుని కేతువుని కూడా ప్రార్థించాలి మీరు. కుజుడి యొక్క స్వస్థానం అయినటువంటి మేషరాశిలో రాహు ఉన్నాడు. ఈ కుజుడికి 2వ రాశిలో కేతు ఉన్నాడు. వీళ్ళు కాకుండా గోచార రాహు కేతువు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే మీరు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వినాయకుడి గుళ్ళో రాహు కేతువుల పూజ ఒకసారి చేయాలి. ఆ తర్వాత నిత్యము ఇంట్లో వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, సూర్యభగవానుడిని సూర్యాష్టకం పఠిస్తూ ఆ తర్వాత రాహుని, కేతువుని, మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటే ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, సుఖంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఈ పూజలు మానకుండా చేస్తూ ఉండాలి. ఓకేనా? ధన్యవాదాలు గురువుగారు. గురుగారు చెప్పినట్టు చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే గురుగారితో ఇంకా మీ జాతకాల్లో ఇంకేమైనా ఉన్నాయి, మీ అమ్మాయి జాతకంలో కళ్యాణానికి సంబంధించిన ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అన్న తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న గురుగారి నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. గురుగారికి నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారితో మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నా తెలుసుకోండి. అలాగే మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లైవ్లో మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి, చక్కని వివరణ తెలుసుకోవచ్చు. అలాగే సిటీ విజన్ డివోషనల్ కింద
యూట్యూబ్లో కూడా మన ఛానల్ ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీ సమస్యలు ఏంటో అనేవి క్లియర్గా ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా 4-5 సార్లు మనం చూడవచ్చు. మీ పూజలు ఇంకేం చేయాలి అనేది కూడా తెలిసిపోతుంది. కావున యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు.